వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలను కొనుగోలు కేంద్రాలు చెరువులకు తలపించడంతో ఆందోళన చెందుతున్న రైతులు. మద్యం మత్తులో వీరంగా సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. పాల్గొన్న కోమటిరెడ్డి. ఇక వివరాలకు వెళ్తే కర్నూలుకు మంచి రోజులు వచ్చాయి. బిజినెస్కు చాలా అవకాశాలున్నాయి. కర్నూలు ప్రజలు కర్నూలులోనే పెట్టుబడులు పెట్టాలి. ప్రాపర్టీ బిల్టెక్ షోర్లు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 60 మంది బిల్డర్లు పాల్గొంటున్నారు. కర్నూలు గేట్ టు వే సౌత్ ఇండియా చెప్పడానికి ఎన్నో కారణాలు చెప్పామని పారిశ్రామికవేత్త రాగమయూరి బిల్డర్ అధినేత కేజే రెడ్డి వెల్లడించారు. ఈరోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో నీరాగా మయూరి బిల్డర్ కార్యాలయంలో కేజీ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కర్నూలు క్రీడాయి ప్రాపర్టీ షో 23, 24, 25 మేలో జరుగుతుంది. దీంట్లో దాదాపుగా 60 మంది బిల్డర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా అవసరం ఇప్పుడు, ఎందుకంటే చాలా కొత్త ప్రాజెక్టులన్నీ లాంచ్ చేయడం జరిగింది కర్నూలులో. అపార్ట్మెంట్లు అనుకోండి, విల్లాస్ అనుకోండి, అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా. కర్నూలులో ఇప్పుడు బిజినెస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో డెవలప్మెంట్ కూడా టేకప్ చేయడం జరిగింది కర్నూలులో. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 2800 కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది. దాంట్లోనే ఒక డ్రోన్ హబ్ కూడా వస్తుంది కర్నూలులో. అట్లాగే ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒకటి వస్తుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, యాక్చువల్గా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ మన కర్నూలుకి, అది కూడా స్టార్ట్ అయిపోతుంది తొందరలో. కర్నూలుని బేసిక్గా మనం మొదటి నుంచి కూడా చాలామంది గేట్వే టు రాయలసీమ అంటారు, కానీ మేము మాత్రము ఇప్పుడుండే పరిస్థితుల్లో కర్నూలు గేట్వే టు సౌత్ ఇండియా అంటాను నేను. ఎందుకంటే మనకున్న వనరులు అటువంటివి. కర్నూలుకి ఇప్పుడు 4 నేషనల్ హైవేస్ ఉన్నాయి. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది మనకు, బెంగళూరు నుంచి హైదరాబాద్కు. ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, విజయవాడ కూడా ఒక ఫ్లైట్ వేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కర్నూలు అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. పాతకాలంలో రత్నాల సీమ అంటుంటిమి, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఎరా మళ్ళా రాయలసీమకు వస్తుందని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాము. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఇన్వెస్ట్మెంట్ దయచేసి మీరు కర్నూలులోనే చేయండి. కర్నూలుకి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవడానికి, ట్రిపుల్ అవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలందరికీ ప్రాపర్టీ షో అందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది. మీరందరూ కూడా అక్కడికి వచ్చి అన్ని ప్రాజెక్టులు చూడవచ్చు. ఎందుకంటే 60 మంది బిల్డర్లు ఉంటారు కాబట్టి ఒక్కొక్క బిల్డర్ దగ్గర 3-4 ప్రాజెక్టులు ఉంటాయి. మీకు కావాల్సిన ప్లాట్ అనుకోండి, అపార్ట్మెంట్ అనుకోండి, విల్లాస్ అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆ రోజు ప్రైస్లు కూడా మంచి ప్రైసులు దొరుకుతాయి. ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి అక్కడ మీ అభిరుచికి తగ్గట్ల, మీ బడ్జెట్కి తగ్గట్ల ప్రైస్లు కూడా ఉంటాయి కాబట్టి మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మెటీరియల్ కూడా ఉంటుంది, కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్. ఇంటీరియర్ డెవలపర్స్ కూడా కొంతమంది స్టాల్స్ పెడుతున్నారు. ఇది 6వ క్రీడాయి ప్రాపర్టీ షో ఇప్పటిదాకా కర్నూలులో. ఇన్ని 5 ప్రాపర్టీ షోలు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంకా పెద్ద ఎత్తులో చేస్తున్నాం కాబట్టి అందరికి కూడా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రాపర్టీ షోకి రండి. మీకు కావాల్సిన ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకొని అందరు కూడా ఆ లబ్ధి పొందాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అలాగే లక్కీ డ్రా కూడా ఉంటుంది ఎవ్రీడే. ఒక గోల్డ్ కాయిన్ కూడా లక్కీ డ్రాలో తీస్తున్నాం ప్రతిరోజు. అది కూడా గమనించుకొని అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్
నేను కేజే రెడ్డి, రాగమయూరి బిల్డర్స్. మేము ఈ క్రీడా ప్రాపర్టీస్ రాగమయూరి బిల్డర్స్ స్పాన్సర్ చేస్తుంది. అలాగే స్కందాన్సి కో స్పాన్సర్గా ఉంటుంది. మిగతా బిల్డర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. 500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పుట్లు బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కమిషనర్ల మీదనే నడుస్తోంది. రేవంత్ రెడ్డికి రైతుల సమస్య మీద రివ్యూ చేసే సమయం లేదు, కానీ అందాల పుట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. వడ్లు కొనేటోడు లేడు, కొన్నోడు తరలించేటోడు లేడు. అడుగుదామంటే స్థానిక నాయకులు అసలు పత్తకే లేరు అని కేటీఆర్ అన్నారు. 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు. రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి. కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు. కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కల్లాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదామేమన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖపట్నం 41వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్. ఈ సందర్భంగా ఆమెను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్ భారతదేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస వర్మ అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన వరంగల్ స్టేషన్లను భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించగా వరంగల్ స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యూనియన్ మినిస్టర్ భూపతి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నాగరాజు, యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ బాసవరాజు, సారయ్య, మేయర్ గుండు సుధారాణి, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, కలెక్టర్, కమిషనర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వేదిక మీదకి రావాల్సింది. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రిగా సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలు పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్లింగ్ లైన్లు చేపట్టారు, పెద్ద ఎత్తున వందే భారత్ రైలుని వినియోగంలోకి తీసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి. అంటే ఇదే సమయంలో ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో
సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఈ దేశంలో 1300 రైల్వే స్టేషన్ 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే అన్ని రాష్ట్రాల్లో కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 స్టేషన్లు వర్చువల్ గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్ గా ప్రకటించాలని, వీటితో పాటు హైదరాబాద్ కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్ లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 76 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్ లో హైదరాబాద్ అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి 76 కిలోమీటర్ల సెకండ్ ఫేజ్ లో ఈనాడు పెట్టడం జరిగింది. సుమారు 24,500 కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా త్రిపులార్ ఏదైతే ఈనాడు మహానగరానికి త్రిపులార్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి ప్యారలర్ గా రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని, వాటితో పాటు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కొత్త లైన్, కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని, డోర్నకల్లు గద్వాలు ఈ 3 కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు, త్రిపులార్కి కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సారి సమర్పించారు. ఆలయం వద్ద సీఎంని దంపతులను ఘనంగా స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభం. పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను ఆధునీకరించిన అమృత్ భారత్ స్టేషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా బేగంపేట స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి రోడ్ల భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఇది మరొక ముందడుగన్నారు. నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా, తిరుపతి గాని మద్రాస్ ఎక్స్ప్రెస్ గాని చాలా ట్రైన్లు పోయే రోడ్ అది. ఆ స్టేషన్ కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిర్యాలు కూడా రైస్ మిల్ లేని ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మొన్ననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు 6,000 కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఆ విధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చొరవతోని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేము సమస్యలు తీసుకొస్తుంటున్నాం. వారు కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గట్కేసర్ లైన్ కి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ప్రపోజల్ పంపించండి. వెంటనే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేపిస్తామని, 6 నెలల్లోపు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ 103 స్టేషన్లకు సంబంధించిన ఆ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. గుంటూరు మద్యం మత్తులో వీరంగా సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. రాత్రి మిర్చి యార్డ్ సమీపంలో శ్రీరామ్ నగర్ వద్ద మార్గం మధ్యలో డివైడర్ ఢీకొట్టిన పాత గుంటూరు సిఐ సోమయ్య కార్ డ్రైవర్గా పనిచేస్తున్న కానిస్టేబుల్. ఘటన బయటికి రాకుండా గోప్యంగా ఉంచిన పోలీసులు. అన్నావు ఎదురు ఇంకో రాయింది, ఎదురు ఇంకో రాయింది బండికి. రాయి లేకపోతే ఆడు ఉంటాడు, పోయి రాయి లేకపోతే వెళ్ళిపోయాడు కారులోకి. ఆ రాయి ఉంది కాబట్టి ఇప్పుడు మనోడు ఉన్నాడు. ఇప్పుడు మేము లాక్ తీయమంటే తీయలేదు కా. నువ్వు ఎవరు ఫోన్ చేసావు? ఎవరో ఫోన్ చేసావు, మేము లాక్ తీయమంటే తీయలేదు ఇప్పుడు దాకా. సొంత వారిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. సొంత ఖర్చులతో మలేషియా న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించిన కేసీఆర్. నిన్న మదనపల్లిలో జరిగిన హనుమాన్ శోభయాత్రపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేశారు.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావుతో పాటు 28కి పైగా మావోయిస్టులను హత్య చేసిన ఫాసిస్టు చర్యలు ఖండించండి. ఐ కృష్ణ ఐఎఫ్టీసీ రాష్ట్ర అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ అడవుల కార్పొరేటర్లు అప్పగించే లక్ష్యంలో మోదీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కంగార్ నేడు హత్యాకాండకు వ్యతిరేకంగా గోదావరిఖని చౌరస్సులో సిపిఐ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీసీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్లు మాట్లాడారు. విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు, వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో కూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చనిపోయబడ్డారు. అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి 50 ఏళ్ల నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుడిని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మఫ్టీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకారణ్యంలో కాల్చి చంపి ఇవాళ పూటకపు ఎన్కౌంటర్ను, హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐఎం న్యూ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి, శాంతి చర్చలను జరపండి, యుద్ధాన్ని మీరు ఆపండి, దండకారణ్యంలో వ్యవహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.